హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి చీపురుతో వచ్చాను అనుకుంటున్నారా? అవునండి, మనకి ఆషాఢ నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి, వారాహిదేవి గుప్త నవరాత్రులు. అందుకని నవరాత్రులు పూజ కోసమని ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకుంటున్నానండి. నవరాత్రులు పూజ కోసం ముందుగా మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి, మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో నేను చేసుకుని మీకు చూపిస్తాను. అందరూ చేసుకుంటారు, ఇందులో ఏముందని అనుకునేవారు స్కిప్ చేసే వచ్చండి. తెలియని వారి కోసం నేను చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని మొత్తం చూడటానికి ట్రై చేయండి. మనకి ఈ సంవత్సరం వారాహిదేవి గుప్త నవరాత్రులు జూన్ 26 గురువారం నుండి ప్రారంభమవుతున్నాయండి. ఇంకా ఎప్పటి వరకు ఉంటాయంటే జూలై 4 శుక్రవారం వరకు ఉంటాయి. అయితే అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఇంటిని పూజా మందిరాన్ని నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. మేము 9 రోజులు అమ్మవారికి పూజ చేయలేమండి, ఒక్కరోజు మాత్రమే చేస్తామని అనుకునేవారు కూడా ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. అలా అయితేనే ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించి ధన ధాన్యాలని ప్రసాదిస్తుంది. అందుకని తప్పనిసరిగా ఆ అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే మన ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఇంట్లోకి ఏ దేవతామూర్తులైనా సరే అడుగు పెట్టేది. అందుకని మీకు వచ్చినంతలో చేతనైనంత వరకు మీరు శుభ్రం చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే ముందుగా ఇక్కడ ఇంటిని అంతటికి ఉన్న బూజులు అయితే దులిపేసుకోండి. తర్వాత మొత్తం అంతా కూడా తుడిచేసుకొని ఇప్పుడు తెడుగుడ్డ పెట్టుకోవాలండి, అంటే మాప్ పెట్టుకోవాలి. అయితే ఈ మాప్ పెట్టుకునేటప్పుడు మనం తీసుకున్న వాటర్లో కొన్ని వేయాలండి. ఇవి వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అది బయటికి వెళ్ళిపోతుంది. అందుకని కొన్ని వేస్తాము. అవి ఏంటంటే ఒక గుప్పుడు ఉప్పు వేసుకోవాలండి, అది కూడా రాళ్ళుప్పే వేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత మీ దగ్గర ఏమైనా గంగాజలం వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ దీంట్లో కొద్దిగా కలుపుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత క్లీనింగ్ తాలూకు లిక్విడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఈ వాటర్తో మీ ఇంటిని అంతటిని కూడా నలుమూలలో కూడా నీట్గా మాప్ పెట్టేసుకోండి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో మూలన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందండి. అందుకని ముఖ్యంగా ఇవన్నీ కూడా వేస్తాము. అయితే వీటిల్లో మీ దగ్గర ఉన్నవి వేయండి, లేనివి స్కిప్ చేసేయండి. అయితే ఇప్పుడు మనకి ఈ నవరాత్రులు జూన్ 26వ తేదీ నుండి ప్రారంభమవుతాయండి. మరి ఎప్పుడు మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలండి అని అంటే మనకి 25వ తేదీన అమావాస్య అయితే వస్తుందండి. అమావాస్య పట్టింపు లేనివారు జూన్ 25 బుధవారం మీరు ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈరోజు మేము చేసుకోమండి అని అనుకునేవారు దానికన్నా ముందు రోజు జూన్ 24 మంగళవారం వస్తుంది. మంగళవారం శుక్రవారాల్లో మనం ఇంటిని ఎలాగూ శుభ్రం చేయం కాబట్టి ఈరోజు కూడా శుభ్రం చేయమండి. తర్వాత జూన్ 23 జూన్ 22 ఆది సోమవారాలు వస్తున్నాయండి. ఈ 2 రోజుల్లో మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మీ ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. వారాహిదేవి నవరాత్రుల కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మీకు వచ్చే ముఖ్యమైన డౌట్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇంక తర్వాత ద్వారబంధాన్ని కూడా అందంగా అలంకరించుకోవాలండి. ద్వారబంధాన్ని ఇలా ముందుగా కడిగేసుకొని లేదంటే ఏదైనా క్లాత్ తుడుచుకొని పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని ముగ్గది వేసుకోండి. చూడటానికి చాలా కళగా అనిపిస్తుందండి. ఇంటి గడప ఎంత పచ్చగా ఉంటే ఇంట్లో ఉన్న మనుషులంతా సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకని ఇంటి గడపకి తప్పనిసరిగా ఈ విధంగా పసుపది రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి. అలాగే మామిడి తోరణాలతో ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేలా చూసుకోండి. ఆ అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే ముందు కలకల్లాడేది మన ఇంటి గడపేనండి. నేనైతే మా ఇంటి గడపని ఇలా ముగ్గులతో అందంగా అలంకరించేసుకున్నానండి. అయితే ద్వారలక్ష్మికి పూజ కూడా చేయాలండి. అయితే ఈ పూజ నవరాత్రులు మనం పూజ మొదలు పెడతాం కదండి, దానికన్నా ముందుగా ద్వారలక్ష్మికి పూజ చేసుకున్న తర్వాత నవరాత్రుల పూజనైతే స్టార్ట్ చేయాలి. అయితే ఈ పూజ ఎలా చేయాలనేది నేను తర్వాత చెప్తాను. అయితే కొంతమంది ఇంటి గడప దగ్గర రాగి చెంబు అయితే పెట్టుకుంటారండి. అయితే నేను రాగి చెంబు బయట పెట్టానండి, ఇంట్లోనే పెట్టుకుంటాను. కొంతమంది ఈశాన్య మూలలో కూడా పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదండి. ఇది ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఆకర్షించడానికే కదా ఇవన్నీ మనం చేసేది. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఇలా రాగి చెంబుతో నీళ్ళు అయితే గడప దగ్గర తప్పనిసరిగా పెట్టుకోవాలండి. రాగోరుతుందని అంటారు. అందుకని తప్పకుండా ఎవరైతే పెట్టుకోలేదో పెట్టుకోండి, చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే రాగి చెంపు కోసం కూడా నేను ఇంతకుముందే వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. నేను ఈ రాగి చెంపు దగ్గర కూడా దీపం పెట్టుకుంటానండి. దీనికోసం మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, మీకు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
ఇవన్నీ కూడా నవరాత్రులకు ముందుగానే మీరు అలంకరించి పెట్టేసుకుంటే నవరాత్రులు ఫస్ట్ డే మీరు పూజ చేసుకోవడానికి వీలుంటుందండి. నేనైతే ముందుగానే ఈ విధంగా అలంకరించి పెట్టేసుకున్నానండి. ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంక తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలండి. పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి ఫోటోలు సామాగ్రి అన్నీ కూడా నేను తీసేసుకుంటున్నాను. అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. మామూలుగా అయితే అమావాస్య అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి చేసుకుంటానండి. ఒక్కొక్కసారి అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలనుకుంటే మాత్రం ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. అయితే మనకి ఈసారి అమావాస్య తర్వాతే నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. అమావాస్య రోజున అమ్మవారికి నవరాత్రులు పూజ చేసుకోవడానికి అన్నింటికి కూడా ముందుగానే మనం ఇంటిని క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే అన్ని పూజలు కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. అంటే మనకు అంతగా ఎక్కువ పని అయితే ఉండదు. ముందే అన్ని క్లీన్ చేసుకొని డీప్ క్లీన్ అయితే చేసేసుకుంటే తర్వాత మనం మామూలుగా రోజు మాప్ పెట్టుకోవడం, పువ్వులు మార్చుకోవడం, దీపపు కుందులు క్లీన్ చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులే ఉంటాయి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద పనులు ముందుగానే చేసేసుకోండి. ఇంకా దేవుడి ఫోటోలు అన్నింటినీ కూడా ఈ విధంగా ఒక మంచి క్లాత్ తీసుకొని కొద్దిగా తడి చేసుకొని మొత్తం బొట్లన్నీ కూడా తుడిచేసుకొని మళ్ళీ చందనం కుంకుమలతో బొట్లయితే పెట్టుకోండి. నేను మామూలుగా బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి నేను బొట్లని కూడా చాలా అందంగా అలంకరించి పెడతాను. ఇప్పుడు నాకు అంతగా టైం అయితే లేదండి. అందుకని నేను మామూలుగా చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకుంటున్నాను. పూజ చేసేటప్పుడు మాత్రం అలంకరిస్తాను. ఇలా దేవుడి ఫోటోలు అన్నీ కూడా పెట్టుకుంటాం కదండి. దానికన్నా ముందుగానే పూజా మందిరం అంతా కూడా జవ్వాది పౌడర్ అలాగే పచ్చకర్పూరం జల్లితే పూజా మందిరం అంతా కూడా మంచి సువాసన వస్తుందండి. మనకి కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నేనైతే ఈ విధంగా అలంకరించుకొని పెట్టేసుకున్నానండి. ఇంకా పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. అలాగే మనం పూజలో మంగళకరమైన వస్తువులు అయితే వాడుతూ ఉంటాం కదండి. అవి కూడా నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మనం నవరాత్రుల్లో అమ్మవారి పూజలో వాడాలి కదా. అందుకని వీటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే చక్కగా రోజు అమ్మవారిని మనం వీటితో పూజించుకోవచ్చు. అయితే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి. దీంట్లో కొద్దిగా జవ్వాది పౌడర్ అలాగే పచ్చకర్పూరం ముందుగా వేసుకోండి. అంటే ఎవరి దగ్గర అయితే సిల్వర్ గోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఈ రెండు వేసుకొని క్లీన్ చేసేసుకుంటే తర్వాత మిగిలినవి అయితే వేసుకోవాలి. అవి ఏంటో చెప్తాను. ముందుగా నేనైతే ఈ రెండు వేసుకొని నా దగ్గర ఈ సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయండి. వీటిని ఇలా వాటర్లో కడిగేసుకొని ఒక క్లాత్ తుడిచేసుకొని తర్వాత వేరే క్లాత్లో ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని మిగిలిన వస్తువులన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ మారుస్తూ ఉండాలండి. ఇలా నేరుగా తీసి ఒక క్లాత్లో వేయడం కన్నా ఒక క్లాత్తో ముందుగానే తుడిచి ఆ తర్వాత వేరే క్లాత్ మీద ఆరబెట్టుకుంటే త్వరగా డ్రై అవుతాయండి. అయితే మరి పూజ అయిన ప్రతిసారి కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలా అండి అంటే అవసరం లేదండి. మనం వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి అయినా సరే వీటిని అన్నిటిని క్లీన్ చేసుకొని మనం పూజకైతే వాడుకోవచ్చు. పూజ అయిన ప్రతిసారి క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. ముందు రోజు వీటితో పూజ చేసినట్లయితే నెక్స్ట్ డే మళ్ళీ వాటినే తీసి మళ్ళీ పూజకైతే ఉపయోగించుకోవచ్చండి. కానీ వారానికి కానీ 15 రోజులకి కానీ తప్పనిసరిగా క్లీన్ చేసి పెట్టుకోండి. నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఇవి చాలా బాగా డ్రై అయిపోవాలి. చిన్న తడి కూడా ఉండకూడదండి. తడి ఉంటే ముఖ్యంగా తామర గింజలు పురుగు పట్టేస్తుందండి. అందుకని బాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు ఏ బాక్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాక్స్ని కూడా నీట్గా తుడిచేసుకొని ముందుగా దాంట్లో పచ్చకర్పూరం కానీ లేదంటే మన దగ్గర కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి అవైనా సరే పౌడర్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా దాంట్లో వేసేసి మళ్ళీ దానిపైన కూడా మళ్ళీ కర్పూరం అలాగే జవ్వాది పౌడరు అన్నీ వేస్తే మనం మూత తీయగానే చాలా మంచి సువాసన వస్తుందండి. మనం పూజ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత పూజ కోసం కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి. అవేంటో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూపించినవన్నీ కూడా మిమ్మల్ని తీసుకోమని అయితే కాదండి. నేను తీసుకునేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు లేదంటే మానేవచ్చు. పూజలు ఇవే పెట్టాలని ఏమీ లేదండి. నాకు నచ్చినవి నేను పూజలు పెట్టుకుని నేను పూజను అయితే చేసుకుంటాను. మీ శక్తి కొలది మీరు పూజ ఎలా అయినా సరే చేసుకోవచ్చండి. నేను చేసే పద్ధతిలోనే చేయమని అయితే నేను ఏమీ చెప్పట్లేదు. ఎవరిష్టం వారిది. ఇవి నేను శివ పూజ నీడ్స్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. వీరి దగ్గర పూజకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. వీరికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వెబ్సైట్లో కూడా మనం తీసుకోవచ్చు. అలాగే వీరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ఏవైనా ఆఫర్స్ ఉంటే ముందుగానే చెప్తారండి. అలాగే క్లియరెన్స్ సేల్ కూడా పెడతారు. ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ముందుగా అయితే నేను ఇక్కడ చార్కోల్ తీసుకున్నానండి. చార్కోల్ అంటే ఏంటో అనుకుంటున్నారా? మనం ఇంతకు ముందు ధూపం వేయడం కోసం బొగ్గులు అయితే వాడేవాళ్ళం కదండి. ఇప్పుడైతే మనకి బొగ్గులు దొరకడమే కష్టమైపోతుంది. అందుకనే ఆ బొగ్గుల రూపంలో మనం ఈ చార్కోల్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇది సేమ్ బొగ్గులానే ఉంటుందండి. కలర్ కూడా అలానే ఉంది. దీన్ని వెలిగించేసి దీనిపైన మనం
సాంబ్రాణి కానీ లేదంటే మన దగ్గర ఉన్న పౌడర్స్ వేస్తూ ఉంటే చక్కగా ధూపం అనేది వస్తుందండి. దీంట్లో వేసుకోవడానికి వీరు 5 రకాల ధూపం పౌడర్స్ని కూడా సేల్ చేస్తున్నారండి. ఈ పౌడర్ కూడా చాలా మంచి సువాసన వస్తుందండి, మంచిగా ధూపం కూడా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ చార్కోల్ని అగ్గిపెట్టెతో కానీ లేదంటే అగరబత్తితో కానీ వెలిగించుకోండి. చిన్నది వెలిగిస్తే చాలండి, అది మొత్తం బర్న్ అయిపోతుంది. ఇలా వెలిగించుకున్న తర్వాత ఈ ధూపం పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ కొద్దిగా తీసుకొని వేస్తే చాలండి, ఎంతో ఎక్కువ ధూపం వస్తుంది. అంతకన్నా ఎక్కువ మంచి సువాసన అయితే వస్తుంది. చాలా బాగుందండి. అమ్మవారికి 9 రోజులు కూడా ఎక్కువ ధూపం అయితే ఇస్తూ ఉంటాం కదండి, అందుకోసమే నేనైతే తీసుకున్నాను. ఇంట్లో నలుమూలలో కూడా ఇలా రోజు సాయంత్రం పూట ధూపం వేస్తే చాలా మంచిది. ఈ ధూపం పౌడర్ ప్లేస్లో మన దగ్గర ఉన్నటువంటి సాంబ్రాణి కానీ గుగ్గులం కానీ అవైనా సరే వేయచ్చండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ప్రైసెస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తర్వాత ఒక దీపం ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఓంకార దీపం. ఇది బ్రాస్ తోటే వస్తుందండి, కానీ కొంచెం లైట్ వెయిట్లో వస్తుంది. సైజు మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా తర్వాత మన ఇల్లు సువాసన భరితంగా ఉండడం కోసం ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి కర్పూరం ల్యాంప్ అని అంటారండి. మనం ఇళ్లలో గుడ్ నైట్లు అవి పెట్టుకుంటాం కదండి, సేమ్ అలానే ఇది కూడా ప్లగ్కి పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే మంచి సువాసన వస్తుందండి దీని నుండి. మరి దీని నుండి ఎలా సువాసన వస్తుందండి? దీంట్లో లిక్విడ్ ఏమైనా పెట్టుకోవాలంటే ఏం అవసరం లేదండి. మన దగ్గర పచ్చ కర్పూరం కానీ లేదంటే కర్పూర బిళ్ళలు కానీ ఏవైనా ఉంటే దీనిపైన ప్లేట్ ఉంటుందండి, ఆ ప్లేట్లో పెట్టేస్తే అవి మెల్ట్ అయ్యేటప్పుడు ఇల్లంతా కూడా ఒక మంచి సువాసనతో నిండిపోతుందండి. చాలా బాగుంది ఇదైతే. మనం ఎంత ఎక్కువ కర్పూర బిళ్ళలు వేసుకుంటే అంత ఎక్కువ సువాసన అంతసేపు కూడా ఉంటుందండి. ఇది మనం పెట్టగానే దీనికి ఒక లైట్ ఉంటుందండి, మనం ఆన్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. మన ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోవాలన్నా లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దీన్ని పెట్టుకుంటే మంచి సువాసన వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇంక తర్వాత రాబోయే నవరాత్రుల కోసం అమ్మవారు అయితే కంపల్సరిగా ఉండాలి కదండి, అందుకని నేను వారాహీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే తెప్పించుకున్నానండి. ఈ విగ్రహం అయితే ఎంత బాగుందో ఆ అమ్మవారిని చూస్తున్నట్టుగా ఉందండి. చాలా చిన్న సైజులో అమ్మవారిని చాలా చక్కగా తయారు చేశారు, చాలా బాగుందండి. ఇది బ్రాసేనండి, యాంటిక్ రాయల్ ఫినిషింగ్ లో వస్తుంది. ఇది ఇప్పుడు చూడటానికి బ్లాక్ గా ఉన్నప్పటికీ కూడా మనం క్లీన్ చేసేసాక మనకి చాలా షైనింగ్ గా వస్తుంది. అది కూడా చూపిస్తాను. అయితే ఇది 2.5 or 3 ఇంచెస్ అయితే ఉండొచ్చండి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఇంక తర్వాత ఒక లోటస్ ఫ్లవర్ అయితే తెప్పించుకున్నానండి. అయితే నా దగ్గర ఆల్రెడీ పింక్ కలర్ లోటస్ ఫ్లవర్ అయితే ఉంది. అయితే నేను ఇప్పుడు గ్రీన్ కలర్ లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా చిన్న ఫ్లవర్ ఏనండి, వీటిలో కూడా సైజెస్ ఉంటాయి, అలాగే చాలా రకాల కలర్స్ కూడా ఉంటాయి. నేనైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే దీంట్లో ఏ అమ్మవారిని సరే పెట్టుకోవచ్చండి. వారాహిదేవి అమ్మవారిని కూడా పెట్టుకొని ఈ 9 రోజుల పూజను అయితే చేసుకోవచ్చు. నేను కిచెన్లో అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోవడం కోసమని తీసుకున్నానండి. ఎందుకంటే మనకి అన్నపూర్ణ అమ్మవారు అంటేనే పాడి పంటలకు అధిదేవత కదండి. పంటలు ఎప్పుడు పచ్చగా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రీన్ కలర్ లోటస్ అయితే తీసుకున్నాను. అమ్మవారిని కూడా నేను పెట్టుకున్నానండి, అది కూడా చూపిస్తాను. ఇంక తర్వాత కుబేర్ కొంచెం ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఇదైతే మా సిస్టర్కి ఇద్దామని తీసుకున్నాను. ఇదైతే కాస్త చిన్న సైజ్ అండి, బ్రాస్లోనే వస్తుంది, కానీ చాలా బాగుంది. దీని చుట్టూ కూడా శంకుచక్ర నామాలు ఉంటాయండి. దీంతో పాటుగా మనకి దీంట్లో వేసుకోవడానికి కొన్ని మంగళకరమైన వస్తువులు కూడా ఇస్తారు. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గురివిందు గింజలు ఇలాంటివన్నీ కూడా ఈ కొంచెంతోటే వస్తాయండి. మనం పూజా మందిరంలో పెట్టుకోవడానికి సరైన సైజ్ అండి, చాలా బాగుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఒక చాట్ ఒకటి తీసుకున్నానండి. ఇది ఇత్తడితో వస్తుందండి. దీనిపైన ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. దేవుడు రూపాలు కూడా ఉంటాయండి. ఇది మనకి ప్యూర్ బ్రాస్ లో వస్తుందండి. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. నేను 1వ నెంబర్ సైజ్ అయితే తీసుకున్నాను. పూజలో మనం దీన్ని వాడుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యాలు పెట్టడానికైనా లేదంటే అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికైనా లేదంటే ఏదైనా ఫంక్షన్లకైనా దేనికైనా సరే మనకి ఈ చాట్లు అనేవి ఉపయోగపడతాయి. నేను పూజలో వాడుకోవడం కోసమే తీసుకున్నానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. వీటి ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. వీటితో పాటుగా వారాహిదేవి నవరాత్రి పూజా కిట్ కూడా సేల్ చేస్తున్నారండి. అలాగే నవరాత్రుల్లో మనం పెట్టుకునే అఖండ దీపాలు కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే శివ పూజ నీడ్స్ వారిని అయితే సంప్రదించండి. వీరి ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తర్వాత పూజా ఏర్పాట్లలో మనం అమ్మవారికి నైవేద్యాలు అవి వండడానికి వంటగది అంతా కూడా శుభ్రంగా ఉండాలి కదండి. అందుకని వంటగదిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. స్టవ్ దగ్గర కూడా ఈ విధంగా చందనంతో స్వస్తిక్ కానీ లేదంటే 3 గీతలైన సరే పెట్టుకోండి. స్టవ్ పైన ఈ విధంగా ముగ్గులైనా వేసుకోవచ్చండి, లేదంటే కొద్దిగా పసుపు కుంకుమలు
కుంకుమలతో బొట్లైనా పెట్టుకోండి. వంటగది ఎప్పుడు నీట్గా ఉంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా ఇష్టపడుతుందండి. అలాగే నేను వంటగదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా ఏర్పాటు చేసుకుంటానండి. తిండికి ఎప్పుడు లోటు లేకుండా ఉండడం కోసమే అమ్మవారిని అయితే ఇలా పెట్టుకుంటాము. అయితే కిచెన్లో అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ నాన్ వెజ్ వండేటప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మనకి పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. నేను ఇక్కడ అరేంజ్మెంట్లతో పాటు పూజ కూడా చూపిస్తున్నానండి. మీరు ముందు రోజే అన్నీ అరేంజ్ చేసుకొని నెక్స్ట్ డే నవరాత్రులప్పుడు పూజ చేసుకుంటే సరిపోతుంది. నైవేద్యాలు వండేటప్పుడు కూడా ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత నైవేద్యాలు అయితే వండండి. 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే ఈ విధంగా చేసుకొని నైవేద్యాలు వండితే చాలా మంచిదండి. లేదంటే ఒక్క రోజైనా సరే ఈ విధంగా చేయండి. మా వంటగది అయితే అన్నపూర్ణమ్మతో కలకలలాడిపోతుందండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంక తర్వాత నేను కాస్త లేజీగా ఉండేది ఒక్క పనిలోనేనండి. ఇత్తడి సామాన్లు తోవడం అంటే నాకు చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. కానీ చెయ్యికి తప్పదు. ఎవరైనా క్లీన్ చేసిస్తే మాత్రం చక్కగా పూజ చేసుకోవాలని మాత్రం అనిపిస్తుంది. కానీ అలా క్లీన్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరండి. నేనే అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. కాబట్టి ఇక్కడ నేను క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను. సింపుల్గా అందరూ యూజ్ చేసుకునేలాగే నేను కూడా పీతాంబరి యూజ్ చేస్తానండి. ఇంకా మిగతా వాళ్ళు ఏవేవో చెబుతూ ఉంటారు, కానీ అవేమీ నేను వాడను. ఎందుకంటే మనం ఎక్కువగా నిమ్ముప్పు, అలాగే ఉప్పు వేయాలి, సోడా వేయాలి అవన్నీ చెబుతూ ఉంటారు. కానీ అవన్నీ అప్పటికప్పుడు మెరిపోయినండి, కొద్దిసేపటికి అవి బ్లాక్ అయిపోతాయి. దానికన్నా బదులు ఈజీగా ఈ పీతాంబరితోటి మనం చాలా నీట్గా మెరిసేలాగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అయితే నేను మొన్న మార్కెట్లో ఈ శుద్ధం లిక్విడ్ అయితే తీసుకున్నానండి. ఇదైతే కొంచెం బాగుందని అనిపించింది నాకు రివ్యూస్, అందుకని నేను తీసుకున్నాను. నేను వాడి చూశానండి, నాకు కూడా బాగానే అనిపించింది, అందుకని చెప్తున్నాను. స్టార్టింగ్లో చూపించాను కదండి, ఒక చెంబు పీతాంబరి పౌడర్తో క్లీన్ చేస్తే ఇంకొకటి ఈ శుద్ధం లిక్విడ్తో క్లీన్ చేశాను. డిఫరెన్స్ మీకు తెలియడం కోసం చూపించానండి. రెండు కూడా చాలా బాగున్నాయి. మరి ఎక్కువ ఐటమ్స్ కాకుండా ఏవో తక్కువ ఐటమ్స్ కొంచెం ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి లిక్విడ్స్ బాగా యూజ్ అవుతాయి. పైగా ఈ పీతాంబరి వాడుతుంటే చేతులు చాలా బ్లాక్గా అయిపోతున్నాయండి. ఈ లిక్విడ్కి అలా అయితే అవ్వట్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా ఈ బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి, నేను వీడియోస్ రూపంలో మిగతా వాళ్ళకి చెప్తాను. అయితే రాగి వస్తువులు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. రాగి వస్తువులు అందరూ చూపిస్తారు, కానీ బ్రాస్ ఇలా పెట్టగానే మెరుపు వచ్చేలాగా ఉంటే మనకి చాలా లేడీస్కి చాలా హెల్ప్ అయ్యేది. ఒకందుకు ఈ పీతాంబరి పౌడర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ పీతాంబరి పౌడర్ మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. నాకైతే చాలా ఈజీగా నేను క్లీన్ చేసేసుకుంటాను. రాగి వస్తువులు కాకుండా ఇత్తడి వస్తువులు చాలా ఈజీగా క్లీన్ చేసుకునే విధానం, ఆ మెరుపు ఎక్కువ రోజులు ఉండే పద్ధతులు ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అనుకున్న పెద్ద పని అయితే అయిపోయిందండి. మొత్తం అన్ని సామాన్లు కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు క్లాత్తో వీటన్నిటిని కూడా తుడిచేసుకోవాలండి. పిల్లలు ఎవరైనా ఉంటే వారికి చెప్తే వాళ్ళు చేసేస్తారు. ఇంట్లో మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు, అందుకని నేనే చేస్తున్నాను. దీనిపైన వాటర్ ఉండిపోతుందండి, అవే మరకలుగా ఫామ్ అయిపోతాయి. అందుకని క్లాత్తో తప్పనిసరిగా తుడిచేసుకోవాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత వీటన్నింటికి కూడా నేను చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకుంటాను. ఈ సామాన్లన్నీ కూడా నేను పూజకి వాడుకుంటానండి, అందుకనే అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. దీనిలో నేను తీసుకున్న వారాహిదేవి అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. ఆ అమ్మవారిని క్లీన్ చేసేసాక చూడండి అమ్మవారు ఎంత మెరిసిపోతున్నారు. క్లీన్ చేశాక ఈ విధంగా వస్తుందండి. పూజలో అమ్మవారిని అయితే పెడతానండి. అయితే నవరాత్రులు 9 రోజులు పూజా వీడియోస్ కావాలా వద్దని ముందు వీడియోలో అడిగానండి. చాలామంది కామెంట్స్ పెట్టారండి, 9 రోజులు మాకు వీడియోస్ అయితే పెట్టండి అక్క, మీరు చేసింది చూసి మేము కూడా చేసుకుంటామని చాలామంది కామెంట్స్ అయితే చేశారు. అసలు నేను ఒక్క వీడియో పెడదాం అనుకున్నానండి, కానీ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నవరాత్రులు 9 రోజులు కూడా 9 రకాల వీడియోస్తో రాబోతున్నాను. ముందుగా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నా పూజా విధానం నచ్చి నన్ను వీడియోస్ పెట్టమనేసరికి నాకు హ్యాపీగా అనిపించింది. నాకు తెలిసింది చెప్పడంలో తప్పేమీ లేదు కదా, అందుకని నాకు హ్యాపీగా అనిపించింది. అందుకని 9 రోజులు వీడియోస్ అయితే పెడతానండి. దానికోసమే నేను ముందే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ 9 రోజులు కూడా చాలా సింపుల్ పద్ధతిలో మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా చాలా వివరంగా చెబుతూ వీడియోస్ అయితే పెట్టబోతున్నానండి. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో పాటుగా మీ సపోర్ట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను అమ్మవారి పూజా పీఠాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నానండి. అయితే అమ్మవారికి పూజ మీరు పూజా మందిరంలోనే మామూలుగా రోజు నిత్య దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటామండి అని అనుకుంటే చేసుకోవచ్చండి. లేదంటే 9 రోజులు
రోజులు పీఠం వేసి చేసుకుంటామన్నా అనుకున్నా సరే చేసుకోవచ్చు. 9 రోజులు కాదండి, ఒక రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ చేసుకుంటాము అని అనుకునేవారు కూడా పీఠం వేసుకొని చేసుకోవచ్చు. అయితే ఈ పీఠాన్ని మీ పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు, లేదు అంటే హాల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే తూర్పుముఖంగా ఏర్పాటు చేసుకోవాలండి, లేదంటే ఈశాన్యం దిశలో అయినా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారికి ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ గ్రీన్ కలర్ కానీ మనం ఎక్కువగా వాడుతూ ఉంటామండి. అందుకని నేను ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ అయితే వేసుకున్నానండి. ఇది కొత్తదైనా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర ఉన్నది వాష్ చేసైనా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా పూజా పీఠాన్ని కూడా ఏర్పాటు చేసేసుకున్నానండి. ఇప్పుడైతే పూజకు ముందు రోజు మనం తెచ్చుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఫస్ట్ టైం ఈ కదంబం పువ్వులు అయితే దొరికాయండి. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది, కానీ నేను పూజ చేసే టైంకి ఇవి ఉంటాయో లేదో చెప్పలేను. ఒకవేళ బాగున్నాయి అనుకుంటే పూజలో పెడతానండి. ఇప్పుడు ఈ కదంబం పువ్వులు సీజనే కదండి, మీకు కూడా ఎవరికైనా దొరికినట్లయితే తప్పకుండా ఈ నవరాత్రుల్లో తెచ్చుకొని అమ్మవారికి అయితే సమర్పించండి. ఇంకా తర్వాత ఈ గాజులు గుత్తు ఒకటి తెచ్చుకున్నానండి. అమ్మవారికి ఎప్పటి నుంచో గాజుల మాల వేద్దామని అనుకుంటున్నానండి, కానీ అస్సలు కుదరడం లేదు. అందుకని ఈ నవరాత్రుల్లో కొత్త గాజులు తీసుకొని వచ్చి అమ్మవారికి మాల కట్టి మాలనైతే సమర్పిద్దామని అనుకుంటున్నాను. అందుకని ఈ గాజులు అయితే తెచ్చుకున్నాను. 3 కలర్స్ ఉన్నటువంటి గాజుల సెట్ అండి. నవరాత్రుల్లో అమ్మవారికి ఈ గాజుల మాలను అయితే సమర్పిస్తాను. గాజుల మాలను అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. అయితే నేను తెచ్చుకున్నాను కదా అని మిమ్మల్ని కూడా తెచ్చుకోమని ఏమీ చెప్పట్లేదండి. నేను అమ్మవారికి వెయ్యాలనుకున్నాను కాబట్టి తెచ్చుకున్నాను. మీరు వెయ్యాలనుకుంటే వేయచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న చిట్టి గాజుల మాలనైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చండి. అలాగే పండుగలు శుభకార్యాలు అంటే మామిడి కొమ్మలు అయితే తప్పనిసరిగా ఉండాలి కదా, అందుకని ఈ మామిడి ఆకులు కూడా తెచ్చుకున్నానండి. అలాగే దీంతో పాటుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను కూడా తెచ్చుకున్నానండి. స్వామివారికి పూజ చేయాలి కదా, అందుకని గరికను కూడా తెచ్చుకున్నాను. ఇంకా మనకి పూజలో ఉపయోగపడే పువ్వులు, ఆకులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ ఉండాలి కదండి, అందుకని ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. వీటితో పాటుగా అమ్మవారికి పసుపు కొమ్ములు కూడా తెచ్చుకున్నానండి. ఎందుకంటే అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేసిన, పసుపు కొమ్ముల మాలను సమర్పించిన కలకాలం సౌభాగ్యంతో ఉంటామండి. అందుకనే పూజలో తప్పకుండా ఈ పసుపు కొమ్ములను అయితే సమర్పించండి, కొద్దిగైనా సరే తెచ్చుకోండి. ఇంక తర్వాత నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నానండి. అమ్మవారి పూజలో నిమ్మకాయలను అయితే పెడతాము, అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తాము. అయితే ఈ మాల ఎప్పుడు వేయాలనేది మన వీడియోస్లో నేను చెప్తాను, చూస్తూ ఉండండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర దుంపలండి, భూమిలో పండేటువంటివి ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. దాంతోపాటుగా దానిమ్మ పళ్ళను కూడా చాలా ఇష్టం అండి. ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్కటి నైవేద్యం పెట్టాలండి, అందుకని ఇవన్నీ తెచ్చుకున్నాను. దీంతో పాటుగా అమ్మవారికి మారేడు దళాలతో పూజ చేస్తే ఇంకా మంచిదండి. ఒకవేళ దొరికితే తెచ్చుకోండి. మనకి ఇంకా ఆషాఢ మాసంలోనే ఈ నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆషాఢ మాసంలో తప్పకుండా ప్రతి ఆడపిల్ల కూడా గోరింటాకు అయితే తప్పనిసరిగా పెట్టుకుంటుంది కదండి, అందుకని నేను గోరింటాకు అయితే తెచ్చుకున్నాను. వీటన్నింటితో పాటుగా కొన్ని రకాల పువ్వులు, అలాగే అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు అయితే తెచ్చుకున్నానండి. అలాగే అమ్మవారికి వేయడం కోసం వస్త్రమాలను కూడా తెచ్చుకున్నానండి. దీంతో పాటుగా వినాయకుడికి అలాగే పూజా మందిరంలో కూడా నైవేద్యం పెట్టడం కోసమని ఈ పటికి బెల్లం అయితే తెచ్చుకున్నాను. ఇంకా పూజలో పసుపు, కుంకుమ, హారతి, అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా కామనే కదండి. అయితే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ తెచ్చేసుకున్నానండి. ఎవరైనా ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే అవి కూడా కలిపి తెచ్చుకోండి. పూజలో ముఖ్యంగా ఉండాల్సింది అమ్మవారి ఫోటో అండి. ఒకవేళ మీరు అమ్మవారి ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఫోటోను కూడా తెచ్చుకోండి. దాంతోపాటుగా శ్రీ వారాహిదేవి నవరాత్రులు పూజా బుక్ అండి, మీకు గనక దొరికినట్లయితే ఆ బుక్ కూడా తెచ్చుకోండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పానకం అండి. పానకం తయారు చేయడం కోసం ఒక బెల్లం కూడా తెచ్చుకోండి. అలాగే యాలకులు కూడా తెచ్చుకోవాలి. మరి ఎక్కువ కాకపోయినా కొద్దిగైనా సరే ముందే తెచ్చుకుంటే ఇవి లేవు అవి లేవు అని అనుకుంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంకా నేను తెచ్చుకున్న గాజులతో అమ్మవారికి మాలనైతే కడుతున్నానండి. అయితే ఇప్పటికే వీడియో అనేది పెద్దది అయిపోయింది కాబట్టి అందుకని నేను ఇక్కడ మాల కట్టడం చూపించట్లేదండి. మీకు మాల ఎలా కట్టాలో తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియోస్ అయితే పెట్టానండి. ఆ వీడియోస్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. కావాలనుకునే వాళ్ళు చూడండి. నేనైతే 2 రకాల గాజులతో ఈ విధంగా మాలనైతే తయారు చేశానండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ మాలని అమ్మవారికి కూడా సమర్పిస్తాను. అలాగే విడిగా తెచ్చుకున్న పువ్వులు ఏమైనా ఉంటే ముందుగానే మాలలు కట్టేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. నాకైతే ఈ గన్నేరు పువ్వులు అయితే దొరికాయండి, అందుకని నేను వీటిని కూడా మాల కట్టేసుకొని సిద్ధంగా ఉంచుకున్నాను. అలాగే మీకు తులసి కోట ఉన్నట్లయితే తులసి కోటకి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకొని ఉంచుకోండి. నవరాత్రుల్లో అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు.
ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనం ఇంటిని ఎంత బాగా శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లకపోతే మాత్రం ఆ వెలితి అనేది అలానే ఉండిపోతుందండి. అందుకని ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ వేసుకొని ఆకుతో కానీ లేదంటే పువ్వుతో కానీ ఇల్లంతా కూడా జల్లుకోండి. మనం డేట్స్లో ఉన్నప్పుడు తెలియక ఏదైనా ముట్టుకుంటే ఆ మైల్ అనేది అలానే ఉండిపోతుందండి. ఈ విధంగా చేసినట్లయితే అదంతా కూడా పోతుంది. నవరాత్రులు అంటేనే చాలా పవర్ఫుల్ డేస్ అండి. అందుకని మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైనది బెల్లం పానకం అండి. అయితే ఈ పానకం ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే అమ్మవారికి అభిషేకం చేయడానికి అభిషేక ద్రవ్యాలు ఏమిటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో ఇప్పటికే లెంతీగా అయిపోయింది కాబట్టి అందుకని వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. నవరాత్రుల పూజ కోసం నేను చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా ఇవేనండి. మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ నవరాత్రులు పూజా వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.